తీసుకొని కూడా 7 నెలలు అవుతుంది. 7 నెలలు అయితే ఇంకేమేమి పని చేస్తారు దీంతో పచ్చేళ్ళ గుంటకలు, ఓకే, మళ్ళీ పచ్చేళ్ళ మందు పెడుతుంది, ఓకే, దానికి బాగా పనిచేస్తుంది. అట్నే బురద పొలం కూడా చేస్తుంది. అదే వీల్స్ వేసిరు, కల్టివేటర్ వేసిరు, దాంతోపాటు గొర్రె కూడా వేసిరు బండికి. ఎన్ని ఎకరాలు చేసిర్రు దీంతో వ్యవసాయం? 6-7 ఎకరాలు నాటు పెట్టిన పొలం. 6 ఎకరాలు నాటు పెట్టినారు. ఏ గేర్ నడుపుతున్నారు, ఎట్లా నడుస్తుంది? ఇది మన రోడ్ గేర్ వేస్తాము, ఫస్ట్ వెళ్ళిపోతున్నాం. పెద్ద బండి కంటే ఇదే మంచిగా సులువుగా ఉంటుంది. పెద్ద బండి ఏమైందంటే ఎక్కువ పొలాన్ని ఖరాబ్ చేస్తుంది, బాగా రుద్ది. ఓకే, ఓకే. ఇదేమో మంచి ఎడ్లతో దొరుకుతున్నట్టుంది. బండి కూడా అల్లుగా వెళ్ళిపోతున్నావా కింద చెరువు అని. ఓకే సార్, అది పెద్ద బండి పోతే వెళ్తుంది అందులో, ఇది పోతుంది ఈజీగా. ఓకే, పెద్ద ఇప్పుడు మన మామూలుగా హార్వెస్టర్ కోసం టైర్లు కూడా పడతాయి కదా సార్, ఆదాయం మంచిగా పోతుంది. ఓకే, అప్పుడు విల్స్ వేస్తాం కల్టివేటర్ అయ్యా. ఫస్ట్ ఒక రౌండ్ తొక్కిస్తా, తొక్కిస్తా, 2వ రౌండ్ కల్టివేటర్. ఓకే సార్, ఇంకా ఏమన్నా బండి ఏంటంటే మ్యాక్సిమం మీరు కూడా చెప్పేది ఏంటంటే సార్, ఇది పచ్చేళ్ళ గుంటలు కానీ మందు పెట్టుకుంటారు కానీ చిన్న అంతర్క్రాప్ అంటే పందిర్ల కింద కానీ అని చెప్పినాం. దాంతోపాటు మీరు కూడా అప్పుడు ఏంటంటే ఇంత వ్యవసాయం ఉందంటే పోయినసారి ఏంటంటే ఒక 3 ఎకరాలకు ట్రై చేసాం. ఓకే సార్, పోయినసారి ఇది పత్తి వేసాం. ఓకే, ఉన్నా పత్తి కట్టే దీంతో తొక్కిస్తాం, దీంతో తొక్కిస్తా అలానే మురిగిపోయింది. నీళ్ళు పెట్టి డైరెక్ట్ తొక్కించారు 3 సార్లు తొక్కిస్తాం, అలానే మురిగిపోయింది. సార్ 6 ఎకరాలు డైరెక్ట్ నాటు పెట్టేసి సార్ అటు నుంచి పత్తికట్ట దొక్కేసిండు సార్. ఇగో ఆడ వరాల మరి కూడా పత్తికట్ట ఉంది, ఆడ వరాలకు ఉన్నది. ఓకే సార్, అదే పొలం కూడా ఏంటంటే ఎక్కువ లోతు దిగబడితే పొలం అవుతుంది. సార్ మేము చాలా మంది చూస్తారు. ఒకటి ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు ఇక్కడ ఆయుష్ తీసుకోవచ్చు బండి. మన ఎక్కడితో ఏమైనా పెద్ద కాకులు వండుకోవడానికి పోతే రుచి చేరుకు మన ఏరుకు బలం దొరుకుతలేదు. ఓకే, అది కూడా ప్రాబ్లం అవుతుంది. చాలా గ్రేట్ సార్. ఇది ఏంటంటే ఎంత వస్తుంది అంటారు సార్ అంత గంటకి? ఇక్కడ ఇది గంటకు 1.5 లీటర్ తాగుతుంది. 1.5 లీటర్ తాగుతుంది బురదల. ఓకే, ఇక మన పచ్చలు అయితే తక్కువ తాగుతుంది, లీటర్కి ఇంకా తక్కువనే తాగుతుంది. ఓకే, 600 ml తాగుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు వచ్చేసాయంటే సార్ ఇక్కడ ఈ పొలాన్ని దున్నారు. అయితే గంటకు సార్ చెప్పేదంటే గంటకు 1 లీటర్ తాగుతుంది అంటారు ఈ ఏరియాలో. వచ్చేసాయంటే ఈ కొద్దిగా కాకుంటే మంచిగా భూమి ఇంకా మంచిగా ఉంది కాబట్టి సార్ చెప్పిన ఆర్పిఎం తోటి సార్ మంచి అనుభవం ఉంది కాబట్టి సో సెలక్షన్ గేర్ వేసుకొని నడిపిస్తే గంటకు వచ్చేసి 1 లీటర్ తాగుతుందంట. ఆర్పిఎం కూడా మామూలుగా 15 పెట్టుకుంటారు. 15 ఆర్పిఎం అవుతుంది. బండికి ఇబ్బంది కాదు, మైలేజ్ మంచిగా ఉంటుంది. ఎక్కువ స్పీడ్ ఊరికి వరంతా వరం ఖరాబ్ అవుతుంది. అవును సార్, కరెక్ట్. మళ్ళీ ముందే ఇది 4 వీల్, అవును, ముందు వీటికల్లా ముందు హౌసింగ్ లా ఏమైనా ఖరాబ్ అవుతాయి అని ఒక ఏళ్ళ వండుతున్నాం.